శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రశాంతి నవరాత్రంలో ఇచ్చినటువంటి సందేశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. స్వామివారు తమ ఉపన్యాసంలో నన్ను కాంచగలవారు కానరారు అనేటువంటి వాక్యంతో మొదలుపెట్టారు. నన్ను తెలుసుకోవడానికి మట్టితో చేసిన దేహం కానీ మాయలో చేసిన బుద్ధి కానీ పనికిరాదు. జ్ఞాన నేత్రం వల్లనే ఆ నిజస్వరూపం అవగాహనమవుతుందన్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ప్రత్యక్షమును వదిలిపెట్టి ఇంద్రియ నిగ్రహం సంపాదించి మనోతత్వం జయించవలేను. ఎంత పండిన కుటికే, ఎంత పెంచిన కాటికే అని కనిపెట్టి దేహభ్రాంతిని వదలవలేను. వాద వివాదాలకు చోటివ్వకూడదు. సత్కర్మలను చేస్తూ సత్సంగములోనే వెలగవలేను. భగవత్ చింతనలోనే కాలమును గడపవలేను. ఒక మహనీయుడు రాజస్థానములో ఉన్నతాశ్రమంలో కూర్చొని అందరినీ క్షేమ సమాచారం అడిగాడు. తుచ్చమైన జవాన్లు కూడా పలకరించాడు. అయితే మహారాజులతో మాత్రము పలకలేదు. వాని నిర్లక్ష్యమును గమనించి రాజు చాలా కోపోద్రిక్తుడయ్యాడు. ఈయనకు ఉరిశిక్ష విధించినాను, తీసుకొని వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ మహనీయుడు, వీరందరినీ గమనించినాను, నిన్ను గమనించలేదనే కోపంతో ఈ శిక్ష ఇచ్చినావే. నీకన్నా ఎంతో గొప్పవాడైన మహారాజాదిరాజులకు ప్రభు అయినటువంటి 14 లోకాలను తన కుర్చీలో దాచి ఉన్నటువంటి పరమేశ్వరుని నిర్లక్ష్యం చేస్తున్నావే నువ్వు. ఆయన నీకు ఎంత ఘోరమైన శిక్ష విధించునో అదే నా చింత అన్నాడు ఆ మహనీయుడు. ఆ మాట విని రాజు యొక్క బుర్ర గిర్రన తిరిగినది. తన ప్రవర్తనకు సిగ్గుపడి భగవదారాధన చేయని తప్పుకు పరితపించి రాజు ఆ మహనీయునికి పాదాక్రాంతుడయ్యాడు. నువ్వే నా గురువు అని గౌరవించాడన్నారు. ఇంటిలోనే పెన్నిధిని ఉంచుకొని బయట విషమెతుకుతున్నాడు మానవుడు. అహంకారం అనేటువంటి అంధకారం వల్ల ఆ నిధి కనిపించదు. కానీ దేహిని తెలుసుకున్న తర్వాత క్షణములోనే ఆత్మానందం అనేటువంటి నిధి దొరుకుతుంది. శక్తి కాదు ముఖ్యం, బోధించే నిరూపించే తత్వము ప్రధానం. నీటిపైన నడుస్తాను, తేలుతాను, మింగుతాను అని తన శక్తి యొక్క ప్రచారం చేస్తారు. అయితే శాంతము, సహనము, ఓర్పు, ప్రేమయు, నిరహంకారము ఈ శక్తుల కన్నా మిగిలినవి ఏమీ లేవు. భక్తి అనేటువంటి నాణ్యము ఒకవైపు, వివేకము ఒకవైపు, వైరాగ్యము. భక్తి అనే చక్రవర్తి వెంట అంగరక్షకులుగా ఎల్లప్పుడూ వివేకము, వైరాగ్యము ఉంటారు. వారు లేకపోతే చక్రవర్తికి క్షేమము తక్కువ అని సెలవిచ్చారు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.